అందరికీ షలాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నేనా నేడు నిరంతర ఏకరీతికర్త మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, బలమును మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి, విమోచకుడు యెషోవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు వారి మధ్య నుండి యాజకులు, లేవీయులు తామున్న ప్రదేశము నుంచి బయలుదేరి యెరోబాము నుంచి, ఎందుకంటే యాజకులను లేవీయులను యెరోబాము త్రోసివేయగా యోధా దేశమునకును యెరూషలేమునకును వీరు వచ్చినట్లుగా మనం ఈ అధ్యాయం చూస్తూ ఉన్నాం. యెరోబాము ఏం చేస్తున్నాడంటే బలిపీఠములకు, దయ్యములకును, దూడలకును యాజకులను ఏర్పరచుకొని వాటికి పూజించేటట్లుగా నడిపిస్తూ ఉన్నాడు యాజకులను. ఆ పరిస్థితుల నుంచి లేవీయులు, యాజకులు, యోధా, బెన్యామీను వారి దగ్గరికి వచ్చి సొలొమోను కుమారుడైన రెహబాము దగ్గరికి వచ్చి రెహబాముకు 3 సంవత్సరాలు యెరూషలేములో బలులర్పించుటకు సహాయకులుగా ఉన్నట్లుగా ఈ అధ్యాయం మనము గమనిస్తూ ఉన్నాం. రెహబాము యెరేమోతు కుమార్తె అగు మహలతను, యెషయ కుమారుడైన ఎలియాబు కుమార్తె అగు అబీహాయిలును, యూషు, షమర్య, జహము అను కుమారులను కనినట్టుగా ఈ అధ్యాయం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అబ్షాలోము కుమార్తె అయిన మయాకాను వివాహం చేసుకున్నాడు. అబియాను, అత్తయ్యని, జీజాను, షెలోమేతును ఈమెకు కనినట్లుగా చూస్తూ ఉన్నాం. మొత్తముగా రెహబాము 18 మంది భార్యలను, 60 మంది ఉపపత్నులను మరి తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వీరందరికీ కలిపి 28 కుమారులను, 60 మంది కుమార్తెలను కలిగినట్లుగా చూస్తున్నాం సంతానం. అయితే ఈ భార్యలందరికంటే కూడా, ఈ ఉపపత్నులందరికంటే కూడా రెహబాముకు మయాక, అబ్షాలోము కుమార్తె అయిన మయాక అంటే ఇష్టము. కాబట్టి రెహబాము, మయాకాలకు పుట్టినటువంటి అబియాను రాజుగా చేయతలించినట్లుగా ఏదైనా మనం గమనించగలం. ఆ తర్వాత అతడు మంచి మెలుగు గలవాడై ఉన్నట్లుగా కూడా మనం ఏదైనా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరికి విస్తారమైన సొత్తు ఇచ్చి వీరందరికీ కూడా వివాహం జరిపించినట్లుగా రెహబామును ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.